ప్రెస్ మిత్రులకు నమస్కారం. మేము మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కాన్స్టిట్యున్సీ లక్ష్మారెడ్డి గారి నాయకత్వంలో వచ్చినాం. ఇక్కడ మేము ఆ రోజు సంతోషపడ్డ విషయం ఏంటంటే మహబూబ్ నగర్ పార్లమెంట్ మెంబర్గా కేసీఆర్ గారు ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రము రావడము మేము చాలా సంతోషపడ్డాం. దాని తర్వాత 10 సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులను ఓర్చుకుంటూ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబడబెట్టిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన కేసీఆర్ గారు. ఈ 10 ఏళ్ల పాలనలో ప్రజలు మరియు ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అన్నీ కూడా కేసీఆర్ గారి దిక్కు తెలంగాణ రాష్ట్రం దిక్కు చూసే విధంగా పనిచేసిన ముఖ్యమంత్రి ఎవరు అన్నారంటే కేసీఆర్ గారు. గతంలో 2014 కంటే ముందు కనీసం తాగనికి నీళ్లు దొరకకపోయేది, బోరింగ్లలో కూడా నీళ్లు లేకపోయేది, కనీసం పశువులకు కూడా నీళ్లు దొరకలేని పరిస్థితి నుంచి ఎక్కడ చూసినా చెరువులలో చేపలు, చెరువులు నిండా ఎక్కడ చూసినా నీళ్లు ఉండి ఇటువంటి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు ఇంకా ఎన్నో కడతాం, పాలమూరు రంగారెడ్డి అనేటివి చేస్తుంటే ఈ ప్రజలు కొందరు తప్పుదో పట్టించి ఈ ముఖ్యమంత్రి తప్పుడు వాగ్దానాలు చేసి రేవంత్ రెడ్డి గారు తప్పుడు గ్లోబల్ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిండు. అధికారంలోకి వచ్చి సంవత్సరంగానన్నా గడిచినా అన్ని ప్రజా వ్యతిరేక విధానాలే, ఏది కూడా ప్రజా సంక్షేమం కొరకు చేసిన కార్యక్రమాలు ఏవి కూడా లేవు. దానికి తోడుగా మా మహబూబ్ నగర్ జిల్లాకి వెళ్ళి మా పాలమూరు బిడ్డ మా ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యే గారు ఓడిపోయారు కదా, అయినా మా ముఖ్యమంత్రి అయ్యిండు మా రేవంత్ రెడ్డి గారు, మా పాలమూరు బిడ్డ, మా నల్లమల్ల బిడ్డ, మా ఉమామహేశ్వరం బిడ్డ పక్కన దేవుని దగ్గర ముఖ్యమంత్రి అయ్యిండు, మా పాలమూరు రంగారెడ్డిని కూడా కంప్లీట్ చేస్తాడు కదా అని మేమనుకుంటే ఆయనకు ప్రజలందరూ పాలమూరు వాళ్ళందరూ లింగం అనుకోని ఓట్లేస్తే దొంగయి దోసుకోపోతున్నాడు. దొంగయి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు తెచ్చినందుకు కేసీఆర్ గారిని ఇక్కడ తీసుకొని వచ్చి విచారణకు పిలిచిండు. నీ అంతా మీడికెళ్ళే స్టార్ట్ కాబోతున్నది. ఇక్కడ ఒకసారి చూడండి, ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులారా, కేసీఆర్ ఆనవాళ్ళు ఏంటివి అనేటివి నా వెనుకనే కనబడుతున్నాయి. అక్కడ చూడండి, అక్కడ సెక్రటేరియట్ చూడండి, ఇక్కడ అమరవీరుల స్తూపం చూడండి, అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం చూడండి, ఎన్ని ఫ్లైఓవర్లు ఉన్నాయి హైదరాబాద్లో చూడండి. ఎక్కడ చూసినా కూడా కేసీఆర్ గుర్తులే ఉన్నాయి, ఎక్కడ వచ్చినా కూడా కేసీఆర్ గుర్తులే ఉన్నాయి. కేసీఆర్ గుర్తులు లేకుండా తెలంగాణ రాష్ట్రము లేదు, తెలంగాణ ముఖ్యమంత్రులు లేరు. నువ్వు కాలగర్భంలో కలపనికే దగ్గరలో ఉన్నావు. మీరంతా ఢిల్లీలో ఉండండి. మొత్తం ఇప్పటికి 45 సార్లు ఢిల్లీ పోయినామంట. మీ క్యాబినెట్ మీద ఆఫీస్ ఆడబెట్టుండి, రాహుల్ గాంధీ ఇంటి పక్కన పెట్టుండి, సోనియా గాంధీ ఇంటి పక్కన పెట్టుండి, ఆడబెట్టి ఈ ప్రజలను పాలించండి. మీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలనలా లేదు, ఢిల్లీ గులాముగా మీ పాలన ఉంది. కనుక ఈరోజు ఉన్న మంత్రులంతా అన్నే ఉన్నారు. ఇలా కమిషన్ ఎట్లా పిలిచిందో కేసీఆర్ గారిని దిమ్మె తిరిగే జవాబులు ఇచ్చి కేసీఆర్ గారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు. మీ చెంప చెల్లు మన విధంగా కమిషన్ నిర్ణయం ఉంటుందని తెలియజేస్తూ జై కేసీఆర్. పేరు నూనె కుమార్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ కొండపాక మండల అధ్యక్షుడు. కేసీఆర్ గారి నియోజకవర్గం, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నియోజకవర్గం నుండి ఆయనకు మద్దతుగా స్వచ్ఛందంగా ఈరోజు మా గజ్వేల్ నియోజకవర్గం నుండి వేలాది మంది నాయకులు, ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరిగింది. బీఆర్కే భవన్కు ఈరోజు కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు 420 హామీలు, 6 గ్యారంటీలు ఇచ్చి అవి హామీలు నెరవేర్చడానికి చేతగానటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆ హామీలను నెరవేర్చలేక, ప్రజలకు సమాధానం చెప్పలేక, ప్రజలను మసిబూసి మారడికాయ చేసి ప్రజలను ఒక ఈ డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు ఈ కమిషన్కు 6 సార్లు ఇక్కడ కమిషన్ పరిమితి కాలం పెంచి ఈరోజు ఈ కపట నాటకాలు ఆడుతూ ఉన్నాడు. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి వారు నిద్రలేని రాత్రులు గడిపి రోజుకు 18 గంటలు పనిచేసి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టును 600 గజాల మీటర్ల లోతు నుండి ఇవాళ ఎత్తిపోతల పథకం ద్వారా ఇన్ని ప్రాజెక్టులు కట్టి ఈరోజు చివరకు కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ వరకు చేర్చి హైదరాబాద్ ప్రాంత ప్రజలకు కూడా రేపు తాగునీటికి నీళ్ళు అందించడానికి ఒక గొప్ప రూపకల్పన చేసినటువంటి గొప్ప మేధావి ఈ తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు.
కానీ నేడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక సిగ్గులేనటువంటి రేవంత్ రెడ్డి, సిగ్గులేనటువంటి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి ఈరోజు ఈ కమిషన్ పేరిట కేసీఆర్ గారిని పిలుస్తుంటే ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా ఈ రేవంత్ రెడ్డి గారిని చీకొడుతూ ఉన్నది. రాబోయే రోజుల్లో మీకు దగ్గర పడ్డాయి. మొన్న హరీష్ రావు గారు తెలంగాణ భవన్లో పవర్ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన ఏంది, దేని గురించి చేయాల్సి వచ్చింది, ఏ విధంగా చేయాల్సి వచ్చిందని ఆనాడు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు మొత్తం వివరంగా ప్రజలకు, ప్రభుత్వానికి అందరికీ కూడా వివరంగా చెప్పినాక కూడా నీ కుటిల బుద్ధితో ఈరోజు తెలంగాణ తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిని మీరు వేధిస్తూ ఉన్నారు. రాష్ట్రమంతా చీకొడుతూ ఉన్నది. రాబోయే రోజులలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతే ఇలాంటి డైవర్స్ పాలిటిక్స్ను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇలాంటి పునరావృతం అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామాల్లోకి తిరగకుండా బట్టలు ఉడదీసి కొడతారని చెప్పి గ్రామాలు పొలివేరదాకా వెళ్ళదాకా తరిమి కొడతారని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రతి తెలంగాణ బిడ్డ, చీమునెత్తున్న తెలంగాణ బిడ్డ ఈరోజు అంతా కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారు మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే ఈ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని ఇలా సర్వమంతా కూడా అందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని బొందబెట్టి ఓటుకు నోటు దొంగ ఏదైతే నువ్వు చీకటి ఒప్పందాలతో ఇవాళ రాజ్యం వెళ్తున్నావో నిన్ను బొందబెట్టి రాబోయే రోజుల్లో కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ కంటిన్యూ చేయడానికి ప్రతి తెలంగాణ బిడ్డ ఈరోజు కంకణబద్దులో ఎదురు చూస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి పద్ధతి మార్చుకోకపోతే నీకు రాబోయే రోజుల్లో నీకు నీ పార్టీని బొందబెడతామని హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ అన్న. గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు, ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి పెద్ద నాయకుడు, మా గురువు, మా దేవుడు, మా కేసీఆర్ గారికి మద్దతుగా మేము పెద్ద ఎత్తున ఇక్కడికి తెరలేవడం జరిగింది. సార్, ఒక చిన్న మాట, అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు లొల్లేడ పుట్టింది, ఎవరు ఏ రకంగా కుట్రలు పన్నిర్రు, ఏ రకంగా దీని గురించి అప్పుడున్నటువంటి ఆంధ్ర నాయకత్వం ఏం చేసిన అనేది ఒక రెండు మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో కేసీఆర్ గారు నేర్పించిన పాఠాలుగా మీకు చెప్పాలనుకున్నాం సార్. సార్, నెంబర్ 1, చంద్రబాబు నాయుడు గారు గతంలో బాబ్లీ ప్రాజెక్టు వద్ద గోదావరి జలాలు ఎత్తుకుపోతా అని చూస్తే మహారాష్ట్ర వాళ్ళు పొల్లు దాన్ని రాయినప్పుడు, దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తొమ్మిడిహట్టి దగ్గర అక్కడ నీటి లభ్యత 40 టీఎంసీలే ఉన్నప్పటికీ అక్కడే ప్రాజెక్టు కడతా, అక్కడే జలయజ్ఞం పేరిట దోపిడీ చేస్తానని చెప్పేసి అని అక్కడ ప్రతిపాదిస్తే అప్పుడున్నటువంటి మహారాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కడితే మా ప్రాంతం ముంపుకు గురవుతుంది, మా సుంచోలి, మా ప్రాంతం అంతా కూడా సుంచోలి కానీ, సోండా కానీ, ఆ తెలంగాణ బార్డర్లో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ముంపుకు గురవుతాయి అని చెప్పేసి అని అక్కడ వాళ్ళు అనుమతించలేదు. మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ అప్పటి ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారి ఆదేశానుసారం గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ అన్న గారు చొరవ తీసుకొని పలుమార్లు మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ నాయకులతో, ఆనాటి ముఖ్యమంత్రులతో, ఆనాటి మంత్రులతో అక్కడ ప్రజానికాన్ని ఒప్పించి మెప్పించి అనుమతులు తీసుకోవడం జరిగింది. దేనికి అనుమతులు తీసుకున్నారు సార్? తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కడితే మాకు నష్టపరిహారం జరుగుతుంది, మా భూ నిర్వాసితులు చాలామంది నష్టపోతారు, మేము అక్కడి నుంచి నీటి లభ్యత ఉన్న మేడిగడ్డ దగ్గర సిడబ్ల్యూసి అనుమతులతో ల్యాడర్ సర్వే నిర్వహించిన తర్వాత మాత్రమే మేము ఇక్కడ ప్రాజెక్ట్ కడతామని చెప్తేనే ఆ టైంలో మనకు మహారాష్ట్ర వాళ్ళు మనకు అనుమతి ఇవ్వడం జరిగింది. మరి అనుమతి ఇచ్చే క్రమంలో అప్పుడున్నటువంటి UPA 1, UPA 2 కేంద్రంలో వాళ్ళే ఉన్నారు, మహారాష్ట్రలో వాళ్ళే ఉన్నారు, తెలంగాణలో వాళ్ళే ఉన్నారు. మరి వాళ్ళకి తెలియదా కాళేశ్వరం నీళ్ళ గురించి? కేవలం వాళ్ళు ఆనాడున్నటువంటి ఆంధ్ర పరిపాలకులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ నాయకులకు కుక్కకు బొక్కేసినట్టు మంత్రి పదవులు ఇచ్చి ఆనాడు శ్రీధర్ బాబా నుండే కనీసం మన నీళ్ళ గురించి ఒక్కసారి కూడా ఆనాడు వాళ్ళ నాయకులైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కానీ, లేకపోతే దాని తదనంతరం వచ్చినటువంటి రోషయ్య గారిని కానీ, వాళ్ళ తదనంతరం వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారిని కనీసం అడిగిన పాపన పోలేదు. మన తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాలపై వాళ్ళు ప్రశ్నించేందుకే కదా ఈ రకమైన చర్యలు తీసుకున్నారు. వాళ్ళు ఏమైనా ఇప్పుడు దొంగలు అందరూ ఒకటి కలిసిరు, ఓటుకు నోటు దొంగ వాళ్ళ గురువు చంద్రబాబు వాళ్ళిద్దరు కలిసి ఒకటయ్యే బనకచర్ల ప్రాజెక్టుకు గోదావరి నీళ్ళని తరలించుకునే ప్రయత్నం చేస్తుంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం దాన్ని ఆపే ప్రయత్నం కూడా చేస్తలేదు. దాన్ని మీతో చాద కాకపోతే చెప్పండి, అఖిల పక్షాన్ని తీసుకెళ్ళండి, అయినా మీతో కాదని చెప్పండి. మా యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున మా యొక్క కేసీఆర్ గారి ఆదేశానుసారం మా యొక్క హరీష్ అన్న గారు ఖచ్చితంగా వాటిపై పోరాడతారు. రానున్న రోజులలో ఈ యొక్క గోదావరి జలాల దోపిడీని అరికట్టే దిశగా తెలంగాణ ప్రజలకు కానీ, తెలంగాణ రైతాంగానికి శ్రీరామ రక్ష కేవలం మా బీఆర్ఎస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు అర్థం చేసుకోవాలి. ఒక 400 kV సబ్స్టేషన్ కట్టాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మినిమం ఒక 10 సంవత్సరాలు పట్టేది.
8 నుంచి 10 సంవత్సరాలు పట్టినా ఒక 400 kV సబ్స్టేషన్ పని పూర్తయ్యేది కాదు. కానీ మన కేసీఆర్ గారు చొరవ తీసుకొని ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు ప్రత్యేక చొరవ తీసుకొని 14 400 kV సబ్స్టేషన్లు కేవలం 2 నుంచి 3 సంవత్సరాల కాలంలోనే పూర్తి చేసిన ఘనత తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. కేవలం మేడిగడ్డలో ఒక 2 పిల్లర్లు పర్రెలు పట్టినాయని చెప్పి అబద్ధాలను పదే పదే చెప్పడం ద్వారా ఈ యొక్క ప్రజలను మీరు మోసం చేసి ఈరోజు మీరు గద్దెనెక్కిన పరిస్థితి ఉన్నది. కానీ రానున్న రోజులలో ఆ యొక్క రిపేర్ చేయకుండా మీరు రానున్న రోజులలో ఏదో చేస్తామనుకుంటారు. కానీ గోదావరి జలాలను ఎండగొట్టి ఆంధ్రాకి తరలించుకుంటూ పోతే మాత్రం రానున్న రోజుల్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. పెద్ద ఉధృతంగా మేము అన్ని విధాలుగా ముందుకు వెళ్ళి ఈ యొక్క రైతాంగాన్ని కాపాడుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా సార్, ఈ యొక్క రైతులకు వీళ్ళు ఇస్తా అన్నటువంటి బోనస్ పైసలు అడిగితే డైవర్షన్ పాలిటిక్స్, రైతులకు ఇస్తానటువంటి రైతు బంధు డబ్బులు అడిగితే డైవర్షన్ పాలిటిక్స్, రైతులకు ఇస్తానటువంటి రైతు బీమా డబ్బుల గురించి అడిగితే డైవర్షన్ పాలిటిక్స్, ఇలా రైతుల పక్షాన నిలబడ్డటువంటి వారి కోసం వాళ్ళు అనేక సార్లు ప్రశ్నించినా వాళ్ళు ఏం పట్టించుకున్న పాపన పోలేదు. దయచేసి ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముద్రనిధుల వీడి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ను పక్కన పెట్టి తెలంగాణ రైతాంగానికి నీళ్ళు అందించే దిశ కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. మా యొక్క కేసీఆర్ గారికి యావత్ సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మా యొక్క గౌరవ పటంచెరు నియోజకవర్గం నుంచి అనేక మంది వేలాది మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కుటుంబ సభ్యులు కేసీఆర్ గారికి మద్దతుగా నిలవడానికి వేలాది సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది. మా కొన ఊపిరి ఉన్నంత వరకు మేము కేసీఆర్ గారికి మద్దతుగా ఉంటాం, మా హరీష్ అన్న గారికి మద్దతుగా ఉంటాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ అన్న.